రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ దక్షిణ మధ్య రైల్వే శాఖపై పడింది. భారీ వర్షాలు వరదలతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఒకేసారి 80 రైళ్లను రద్దు చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 20కి పైగా ట్రైన్స్ ను క్యాన్సిల్ చేశారు. కొన్నింటిని దారి మళ్లించడంతో పాటు మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు రైల్వే అధికారులు. విజయవాడ, సికింద్రాబాద్, గుంటూరు, సికింద్రాబాద్ సిర్పూర్, కాగజ్ నగర్ రైళ్లను క్యాన్సిల్ చేశారు. భారీ వర్షాలతో రైళ్ల రద్దుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎన్ని రైళ్లు రద్దయ్యాయి? నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి దక్షిణ మధ్య రైల్వే స్తంభించిందని చెప్పాలి. ఇప్పటికే అధికారులు కూడా స్పందించి దీనిపైన ఒక పత్రికా ప్రకటనను సిపిఆర్ఓ శ్రీధర్ పేరుతో విడుదల చేశారు. ఎన్ని ట్రైన్లు రద్దు చేశారు, ఎక్కడెక్కడ ట్రాక్లన్నీ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి, వాటి పునర్నిర్మాణం ఎప్పుడు చేస్తామనేటువంటి విషయాలను ఆ వివరాలన్నింటినీ కూడా శ్రీధర్ రైల్వే దక్షిణ మధ్య సంబంధించిన సిపిఆర్ఓ విడుదల చేశారు. ఒకేసారి దాదాపు 80కి పైగా రైళ్లను రద్దు చేశారు. భారీ ట్రాక్లన్నీ కూడా వరద నీటితో పేరుకుపోయి ఉన్నాయి. రైల్వే నిలయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పరిస్థితి అన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ వరద ఉధృతికి అక్కడి ట్రాక్లన్నీ కూడా దెబ్బతిన్నాయి, ఆ ట్రాక్లు ఎంత పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి, ఆ స్టేషన్ మాస్టర్ దగ్గర నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామనేటువంటి విషయాన్ని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి వరద ఉధృతికి కేసముద్రంలో ఉన్న విజయవాడ, రాయపాడు ట్రాక్ మీదుగా వరద అంతా కూడా ప్రవహించడంతో ట్రాక్ అంతా కూడా పాక్షంగా దెబ్బతిన్నది. అటు నుంచి ఇటు నుంచి అటు రావడానికి రాకపోకలన్నీ కూడా వేలు పడకపోవడంతో ఏపీకి తెలంగాణకి తాత్కాలికంగా సంబంధాలు రద్దయ్యాయని ప్రస్తుతానికైతే సిపిఆర్ఓ చెప్పారు. మరోవైపు కొన్ని టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినటువంటి వాటిలో కొన్ని బూత్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా రద్దయినటువంటి మార్గాలు ఒకసారి చూస్తే విజయవాడ టు సికింద్రాబాద్ టు విజయవాడ ఈ రూట్ రద్దయింది. గుంటూరు సికింద్రాబాద్ సిర్పూర్, కాగజ్ నగర్, కాకినాడ ఫోర్ట్ లింగంపల్లి, గూడూరు సికింద్రాబాద్, భద్రాచలం బౌల్సా, బలర్షా టు కాజీపేట, భద్రాచలం సికింద్రాబాద్ టు భద్రాచలం, కాజీపేట బోర్నక్, హైదరాబాద్ టు షాలిమార్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం టు సికింద్రాబాద్, హౌరా సికింద్రాబాద్ టు తిరువనంతపురం టు సికింద్రాబాద్, మహబూబ్ నగర్ టు విశాఖపట్నం, లింగంపల్లి టు సిఎంటి ముంబై టు లింగంపల్లి, కరీంనగర్ టు తిరుపతి ఈ ట్రైన్స్ అన్నింటిని కూడా రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే స్పష్టంగా చెప్పింది. మరికొన్నిటిని దారి మళ్లించినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే షెడ్యూల్డ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం ఆల్టర్నేటివ్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని ఆర్టీసీతో పాటు ఏపీఎస్ఆర్టీసీతో మాట్లాడి పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలను మేము ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. టోల్ ఫ్రీకి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ అంటే ఇందాక రైల్వే నిలయంలో రైల్వే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీలు ఏర్పాటు చేశారని చెప్పి అధికారులు చెప్పారు. ఆ నంబర్లు ఒకసారి గమనిస్తే హైదరాబాద్ 277-82500, సికింద్రాబాద్ కి సంబంధించి 277-68140, కాజీపేటలో షెడ్యూల్ అయినటువంటి ప్యాసింజర్స్ కి సంబంధించి 277-82660, విజయవాడ 756930-5697, రాజమండ్రి 088-324-20541 ఈ నంబర్లనైతే హెల్ప్ లైన్ డెస్క్ లా ఏర్పాటు చేశారు. షెడ్యూల్డ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తమకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో హెల్ప్ లైన్ డెస్క్ సహాయంతో ఏ డెస్టినేషన్ కి వెళ్ళాలి, మళ్ళీ రీషెడ్యూల్ ఎప్పుడు చేయాలనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో సమాచారం అందించడానికి, సమాచారం చేరవేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని అయితే దక్షిణ మధ్య రైల్వే అయితే చెప్తోంది. ప్రధానంగా ఏపీ తెలంగాణకు కలిపేటువంటి మార్గం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కేసముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ ట్రాక్ నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి తెల్లవారుజామునే వరద నీరంతా కూడా ట్రాక్ పై నుంచి వెళ్లడంతో కింద అంతా కూడా మట్టి అంతా కూడా పేరుకుపోయి కొట్టుకుపోయినటువంటి విషయాలను దీనిని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలపైన వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. మరో 2 రోజుల పాటు ఈ రకంగానే పరిస్థితులు ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. గ్రేటర్ పరిధిలో మోస్తారు నుంచి
వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పొంగులేటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. సెలవులను రద్దు చేశాం, అధికారుల సెలవులను అంటే కీలక శాఖల్లో పనిచేసేటువంటి అధికారులు ఎవరుతున్నారో వాళ్ళ సెలవులన్నింటినీ కూడా రద్దు చేశామనేటువంటి విషయాన్ని చెప్పారు. మరోవైపు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఇట్లనే వర్షాలు ఇంకా 2-3 రోజులు కంటిన్యూ అయితే సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లంతా కూడా విద్యా సంస్థలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని సెలవు దినాలు ప్రకటించాలనేటువంటి విషయాన్ని అయితే పొంగులేటి స్పష్టంగా చెప్పారు. ఎక్కడైతే విపత్తు జరిగినటువంటి ప్రాంతాలకు త్వరితగతిన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు వెళ్ళడానికి అవసరమైతే హెలికాప్టర్లను వాడే విధంగా నేవీ నుంచి కావచ్చు, మిలిటరీ సహాయం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే వాతావరణంలో ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి హెలికాప్టర్లు కూడా వెళ్ళనేటువంటి వీలుగా ప్రస్తుతానికైతే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ సేవల్ని మాత్రం మేము ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతామనేటువంటి విషయాలను అయితే చెప్తున్నారు. ఇంకా మరోవైపు దక్షిణ మధ్య రైల్వే చాలా క్లియర్ గా చెప్తోంది, రద్దయినటువంటి రైళ్లు 1-2 రైళ్లు కాదు, దాదాపు 80కి పైగా రైళ్లు రద్దయ్యాయి కాబట్టి షెడ్యూల్డ్ ప్యాసింజర్స్ ఎవరు కూడా కన్ఫ్యూజన్ కి గురి కావద్దు. హెల్ప్ లైన్ డెస్క్లకి ఫోన్ చేసి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకోవాలి. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి వెబ్ పోర్టల్ ఏదైతుందో వెబ్ పోర్టల్లో కూడా ప్యాసింజర్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఏవి రద్దయ్యాయి, ఏవి మళ్ళీ రీషెడ్యూల్ కాబోతున్నాయనేటువంటి పూర్తి సమాచారం కూడా వెబ్ పోర్టల్లో ఉంచామనేటువంటి విషయాన్ని దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి సిపిఆర్ఓ శ్రీధర్ కూడా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు లేని విధంగా మాత్రం 80 రైళ్లు ఒకేసారి రద్దవడం అనేది దక్షిణ మధ్య రైల్వేలో ప్రస్తుతానికి ఇదే ప్రథమం ఈ మధ్య కాలంలో అనేటువంటి విషయాన్ని కూడా ఆ రైల్వే అధికారులు చెప్తున్నారు. రైలు నిలయం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రైలు నిలయంలో సెపరేట్ గా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. ఏ ట్రాక్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, ఏ ట్రాక్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, ఇంకా ధ్వంసం అవేవి ప్రమాదకరంగా ఉన్నటువంటి వరద కారణంగా ఉన్న స్టేషన్స్ ఏవేవి ఉన్నాయనేటువంటి విషయాలపైన అన్ని డీటెయిల్స్ అన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఆయా స్టేషన్ మాస్టర్స్ దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం సేకరిస్తున్నామనేటువంటి విషయాలను అయితే ఇప్పటికైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.